గుడ్ మార్నింగ్ జమ్ముకుంటా అందరూ ఎట్లా బాగున్నారు. మేము అయితే చాలా బాగున్నాం. ఇవాళ అయితే మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేయమని చాలా మంది అడిగారు కదా, ఇవాళ అయితే నేను చేసేసాను. మా హోమ్ టూర్ చూద్దాం రండి. మా నాన్నమ్మ, మా డాడీ వాళ్ళ మదర్. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే మీకు ఎప్పటి నుండి అడుగుతున్నారు కదా చాలామంది. ఇదైతే ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది. పైన ఒక హౌస్ ఉంటుంది, ఇటు బాత్రూమ్. ఇది ఎంట్రన్స్ అన్నట్టు ఇంట్లోకి. చూడండి మా అమ్మ వాళ్ళ హోమ్. ఇంకా చాలామంది అడుగుతున్నారు కదా, చూపిద్దామని అంటే శాంపిల్గా తీస్తున్నా, ఎక్కువ పెద్దగా కూడా తీయట్లేదు నేను. చూడండి ఇది హాలు. ఈ హాల్లోనే టీవీ ఉంటుంది. మా నానమ్మ తాతయ్య మీకు ఎప్పుడు చూపెట్టాను మూడుకున్నారు. చూడండి ఇది మా హాల్ అన్నట్టు, మా అమ్మ వాళ్ళ హాల్ రూమ్. ఇది వచ్చేసి కిచెన్. ఇంత పెద్ద సామాన్ అయితే ఏమి ఉండేది ఫ్రెండ్స్. ఇది మా దేవుంది. ఇది మేము తిరుపతికి ఫస్ట్ టైం పోయినప్పుడు మా డాడీ దీన్ని 3000కే కొనుక్కున్నాడు అన్నట్టు, ఉండి లేసిన డబ్బులతోని. లైటింగ్స్ ఒక 16 రకాలు వస్తుంది. ఇది జస్ట్ మీకు వేసి చూపిస్తా చూడండి. చూపిద్దాం అనుకున్నా కానీ అవి రావట్లేదు ఎందుకో మరి తెలియదు. కానీ లైటింగ్స్ అయితే ఒక 16 కలర్స్ డిఫరెంట్గా వస్తాయి మోడల్స్. చూడండి మా దేవుడు, మాకైతే మా నాన్నకి ఫుల్ ఫేవరెట్ దేవుడు తిరుపతి దేవుడు అన్నట్టు, వెంకటేశ్వర స్వామి అంటే. వచ్చేసి మా బ్యాక్ అంటే కిచెన్ కాస్త ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఇట్లా వాషింగ్ మిషన్, బాత్రూమ్, బౌల్ అంటారు కదా దాన్ని. ఈ డబుల్ బెడ్రూమ్ అన్నట్టు, ఇటు ఒక రూమ్ ప్లస్ ఇటు ఒకటి ఎల్ షేప్ ఉంటుంది. మా హాలు వచ్చేసి ఇటు బెడ్రూమ్. చూద్దాం. ఎక్కువ శాతం మేము ఈ బెడ్లోనే ఎక్కువ ఉంటాం అన్నట్టు. చిన్న కూలర్ కూడా ఇలానే ఉంటుంది, ఎందుకంటే మేము ఎక్కువ స్పెండ్ చేస్తాం ఈ ప్లేస్. మా డాడీ ఇక్కడ పడుకుంటాడు, మా డాడీకి సపరేట్ కూలర్ అన్నట్టు. ఇంకో బెడ్రూమ్ చూద్దామా. ఇలా ఓన్లీ బీరువాలు చేసి అట్లా. ఇప్పుడు ఎవరు లేరు ప్రజెంట్, అందుకే ఇంత సైలెంట్గా వస్తుంది వీడియో మా పిల్లలకి. ఇట్లా చూడండి. ఇటు ఫ్రిడ్జ్, 2 బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్, టీపై ఉంటుంది. జస్ట్ ఇలా ఇక పెద్దగా సామాన్ ఏం లేవు. మా నాన్న కూడా పెద్ద సామాన్ కొనలే, ఎందుకంటే 3 ఆడపిల్లలే కదా అన్న ఫీలింగ్తో. ఇటు ఇప్పుడు చూసారు కదా బ్యాక్ ఇటు వెళ్తుంది అన్నట్టు.